అటు తరువాత. అటు తరువాత అనగా ఎటు తరువాత కదూ. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా, ఎటు తరువాత అనగా అటు తరువాత అనే మాట చెప్పిన తదుపరి కొన్ని వచనాలు 8 వచనాలు చెప్పబడ్డాయి. మరలా 8 వచనాలు అయిన తరువాత నేను చూడగా అనగా ఈ మాట చెప్పడంలో నా ఉద్దేశం ఏమిటనగా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం చేస్తూ ఉన్నాం. 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఒక భాగం, 9వ వచనము నుంచి చివరి భాగం వరకు ఒక భాగం. గత పాఠంలో 6వ ముద్ర విప్పినప్పుడు జరిగిన 7 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. ఆ చివరి భాగంలో ఒక మాట నేను చెప్పాను. ఏమిటి అనగా, ఆ గొప్ప గొప్ప వాళ్ళు, భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, వాళ్ళు కొండల్లోనికి, గుహల్లోనికి, బండసందుల్లోనికి వెళ్ళి, మా మీద పడండి ఓ పర్వతములారా, ఓ బండలలారా, కొండల్లారా, మా మీద పడండి, ఈ గొర్రెపిల్ల ఉగ్రతకు మేము తాళలేకపోతున్నాము అని చెబుతున్నారు. నేను చివరిలో చెప్పాను, వీరు బండలతోనూ, పర్వతములతోనూ, కొండలతోనూ చెప్పుకునే బదులు ఆ గొర్రెపిల్ల, వధించబడిన ఆ గొర్రెపిల్లతో చెప్పకూడదు. లోకపాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా వచ్చిన ఆ ప్రభుతో చెప్పుకోకూడదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని వాగ్దానం చేసిన ఆ ప్రియ ప్రభుతో చెప్పుకోకూడదు. ప్రారంభంలోనే మాట చెప్తున్నాను, ఇటువంటి అనుభవాలు గుండా మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే, సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న రీతిగా, ఇంకా ప్రాణం ఉండగానే యేసు ప్రభువాన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎంతకాలం అయ్యా ఈ పాపంలో జీవిస్తావు? ఎంతకాలం ఈ త్రాగుడు? ఎంతకాలం ఈ వ్యభిచారం, నీ భార్యకు అన్యాయం? ఎంతకాలము నీ బిడ్డలు అలమటిస్తారు? నీ బిడ్డలు సరైన స్థితిలో ఉండకపోవడానికి కారణం ఏమిటి? నీ వ్యసనాలే కారణం కదూ. ఈ రోజైనా ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఆయన కృపా బాహువులు నిన్ను ఆహ్వానిస్తున్నాయి. రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తములు కూర్చుకాలేదు. ఈ ప్రియ ప్రభు పిలుస్తూ ఉండగా రమ్మని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. ద కాన్ఫిడెంట్ హోప్. ఎంత దృఢ విశ్వాసం, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారు అంటే, నమ్మకమైన నిరీక్షణ కలిగి ఉన్నారంటే, ఆయన నన్ను సిగ్గుపరచడు కాబట్టి ఆయనపై నేను ఆనుకొని ఉన్నాను అనే నమ్మకం వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారు. ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదన్న మాట ఎంతో లోతైన మాట. ఇక్కడ మీరు గమనిస్తే మానవుని జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో చీకటి కలిగిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ధ్యానించింది ఎందుకు చీకటి, ఎందుకనగా ఆ చీకటిలోనే కొన్ని సందర్భాలలో వెలుగులో కనపడేవి మనకు కనపడతాయి. ఆ చీకటిలోనే కొన్ని సందర్భాలలో మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఇట్ విల్ డెవలప్ ఇన్ ద డార్క్నెస్. ఆ లోతైన గాఢాంధకారమైన లోయలో ఉన్నప్పుడే దేవుని యొక్క గొప్పతనం మన జీవితాల్లో మనకు తెలుస్తుంది. ఎవరు మన తోడున్నారు, ఎవరు మన తోడు లేరు, ఎవరు ఎంత దూరం ఉన్నారు, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, కేవలం ఖాళీ మాటలు మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు అనేది చీకటి కలిగిన పరిస్థితుల్లో తెలుస్తుంది. అలాంటి పరిస్థితిలో నాకు సహాయం చేయువాడు దేవుడు ఉన్నారు అనే మాట కలిగి, ఆ నమ్మకం కలిగి, ఆ కాన్ఫిడెంట్ హోప్ కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. మీరు గమనించాలి, చీకటి మనకి నేర్పించేది ఒక అనుభవం మనకిస్తుంది. ఎప్పుడు కూడా ఏదైనా పరిస్థితుల్లో వచ్చినప్పుడు వాటిని తప్పించుకోకుండా, అవాయిడ్ చేసే సిచ్యువేషన్లలో రాకుండా వాటిని ఎదుర్కొనే జ్ఞానాన్ని, ఎదుర్కొనే శక్తిని మన జీవితాల్లో ఆ చీకటి మనకి నేర్పిస్తుంది అనేది గమనించాలి. మీరు ఈ వీడియోని చూస్తే ఒక కుక్కని మీరు ఇక్కడ గమనిస్తే, ఆ కుక్క ఒక దానిపైయే ఫోకస్ చేసింది. ఎన్ని డైవర్షన్స్ వస్తున్నా, ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నా ఆ ఫోకస్ మాత్రం చేయట్లేదు. ఎప్పుడైతే తను అనుకున్నది తన దగ్గరికి వస్తుందో ఎంత స్ట్రాంగ్గా అది పట్టుకుందో మీరు గమనించండి. ఈరోజు నా జీవితాల్లో కూడా ఇంత ఫోకస్, చీకటి వచ్చిన, డిస్టర్బెన్సెస్ వచ్చిన, మన జీవితాలు అపరాధ భావం కలిగే పరిస్థితులు వచ్చిన, కృంగిపోయే పరిస్థితి వచ్చిన, మనము దేవుడు ఉన్నారు అనే నమ్మకం కలిగి, సిగ్గుపరచనీయకుండా ఉండే దేవుడు నా తోడున్నారనే నమ్మకం మన జీవితాల్లో ఉంది.
అవర్ జీసస్ ఇస్ నాట్ ఏ ఫాల్స్ హోప్. మన యేసయ్య మనకి ఎప్పుడు కూడా ఉత్తిత్తి నిరీక్షణ కలిగించే దేవుడు కాదు, కేవలం మాటలకి పరిమితమైన దేవుడు. ఆయన మాటిస్తే నెరవేర్చే దేవుడు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాము.